పొలిటికల్ హై వోల్టేజ్ కి కేర్ ఆఫ్ గా ఉండే దెందులూరులో ఫైట్ పీక్స్ కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బస్తీమే సవాలంటూ తొడగొడుతున్నారు. వివాదాలకు సవాళ్లకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కాకపుట్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఇంటిని ముట్టడించేందుకు కొల్లేరు లంకవాసులు సిద్ధం కావడంతో అగ్గిరాజుకుంది. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొల్లేరు లంక గ్రామాల్లో చేపల చెరువులు లీజుకు తీసుకుని ఇప్పటికీ ఆ డబ్బులు చెల్లించలేదన్నది గ్రామస్తుల ఆరోపణ. ఆ డబ్బులు వసూలు చేయడం కోసం ఆయన ఇంటి ముట్టడికి లంక గ్రామాలు సిద్ధమయ్యాయి. పోలీసులు ఆంక్షలు విధించడంతో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా తమ నిరసన కొనసాగించారు. మరోవైపు దెందులూరు పరిధిలోని కొల్లేరు గ్రామాల ప్రజలకు తాను ₹1 కూడా బాకీ లేనని, అలా బాకీ ఉన్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. కేవలం ఎమ్మెల్యే చింతమనేని వర్గం ఇదంతా చేస్తోందని ఆరోపిస్తున్నారు. తనను చంపేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారంటున్నారు. నేను కానీ నాన్న కానీ ఈ కొల్లేరు ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క గ్రామానికి కానీ ₹1 కూడా బాకీ లేవని చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు బాధ కలిగిస్తూ ఉన్నాయి. నిజంగా బాధ కలుగుతూ ఉన్నాయి. ఇదేనా రాజకీయం అని అనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే చింతమనేని వాదన మరోలా ఉంది. 5 ఏళ్ల పాలనలో పేద ప్రజలకు చెల్లించాల్సిన లీజులు ఎగ్గొట్టారని ఆరోపిస్తున్నారు. పోయిన మైలేజ్ ఒక్కసారిగా తెచ్చుకునేందుకు ఇప్పుడు డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. కొల్లేరు వాసులకు బాకీ లేకుంటే మధ్యవర్తులతో ఎందుకు రాజీ బేరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిజంగానే 4 నెలలుగా కొల్లేరు ప్రజలు మీ ఇంటి ముందు వంట వార్పు పెడితే మీరు బాకీ లేనప్పుడు నువ్వు కానీ మీ నాయన కానీ మీకు ఏ విధంగా బాకీ, మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మమ్మల్ని ఎందుకు యాగీ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నా. ఇలా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం దెందులూరు రాజకీయాలను వాడి వేడిగా మార్చేసింది.